ఇంకెవరైనా వచ్చేవాళ్ళు ఉన్నారా? లేదు సార్. ఓకే. ఎస్పీ గారు ఆ గొడవ ఏంటో చూడండి. నువ్వేం కలెక్టర్ అయ్యా, ఇంతమంది పటాలంతో వచ్చావు, అలా వణికిపోతావే. ముందు కాగితాలు బయటికి తీస్తున్నామండి, దానికి ప్రొసీజర్ అంటూ ఉందిగా. పైగా ఇవి సిండికేట్ల రోజులు కావాయి, ఇంకా ఎంతమంది వస్తారో చూడాలిగా. ఇంతమంది సొంత బలం ఉన్న వాళ్ళు మేము లోపల రావడానికి తల ప్రాణం తాక్కొచ్చింది. ఇంకా చిల్లర బెరగలు ఏటొస్తారయ్యా, ముందా పని చూడు. పోనీ మీ 10 మంది అయినా పాటంటూ పాడాలిగా. పాట కాదు, ముందు నీ బుర్ర రామకృష్ణ భారించేస్తాను. ఏమనుకుంటున్నావేటో చూడు, అవతల చాలా గొడవగా ఉన్నది. నేసేసామనుకో మమ్మల్ని ఆపిపోటు ఎప్పుడు ఉండడు. పోలీసు డ్రెస్ లో మా వాళ్ళే ఉన్నారు. నువ్వు వరిసి గీ పెట్టినా వాళ్ళే వస్తారు. ముందు ముట్టుకుంటే ఏ ఊళ్ళో ఎవరికి లైసెన్స్లు ఇవ్వాలో అదేనే తెలియాలిగా. ఏ కలెక్టర్, స్టేట్ సక్కంగా ఉండాలంటే ముందు మేం చెప్పేది తిను. గా జిల్లాలు అమౌంట్ మేము పంచుకుంటాం. ముందు ఏడ సంతకం పెట్టాలో ఆడబెట్టు, మిగిలింది మేము చూసుకుంటాం. అన్యాయం అండి, అమౌంట్ కూడా మీరే ఫిక్స్ చేసి ఎలాగండి? ఎలాగండి మరి ఎలాగండి? మా దుకాణాలు ధ్వంసమైపోయి లక్షలు మునిగిపోయి ఉన్నాం. నష్టపరిహారం ఇవ్వండి, రెంట్ టైం ఇవ్వండి అని కోర్టుకెళ్తే వారు వాళ్ళకాడనేస్తున్నారు. ప్రతిదానికి ప్రభుత్వం కోర్టులో అడ్డం పెడితే మేము అడ్డం తిరగక ఏం చేయమంటారు చెప్పండి. మీరు అక్షర జ్ఞానం మొదలు పెడితే మేము ఆయుధ జ్ఞానం మొదలు పెడతాం. పెట్టు సంతకం. ఏంటది ఆడవ కొడతారు? నువ్వు ఉద్యమాలు ఎవరు నువ్వు? అవమానిస్తావా? నెంబరు రండి సార్, రండి సార్, ఇంటి సార్. ఇన్స్పెక్టర్. ఎస్ సార్. వాట్ ఆర్ డూయింగ్ హియర్? అసలు వీళ్ళందరూ ఎవరో నిజంగా నాకు తెలియదు సార్. ఆయన తెలియపోవడం సార్, ఆయనకి అన్నీ తెలుసు సార్. వీళ్ళంతా సారా కాంట్రాక్టర్, అప్పుల ఆయన మనుషులు సార్. వద్దు కొట్టొద్దు ఆడవాళ్ళంటే ఇష్టమైన కొడుతున్నారు సార్. వీళ్ళ లిస్ట్ అంతా మన పోలీస్ స్టేషన్ లో ఉంది సార్. చూడండి, వీళ్ళకి నెంబర్ కూడా లేదు. పెట్టు సంతకం. పెట్టను. సంతకం పెట్టకపోతే చంపేస్తా. నన్ను చంపినా సరే నేను పెట్టను. కదిలారంటే కాల్ చేస్తాను. ఎరా, నువ్వు మా నియోజకవర్గానికి ఎమ్మెల్యేవా? నీలాంటి లుచ్చాల్ని గూండాల్నిరా మేము ఓట్లు వేసి నాయకులుగా గెలిపించింది. ఆనాడు ఓట్లు వేసింది మేం కాదురా, మా అమాయకత్వం, మత్తులో ఊగిసలాడుతున్న మా మూర్ఖత్వం. మృగరాజ్య పరిపాలకులు అలా రాచుకోండి మీ తలరాతల్ని. 18 పురాణాలతో చేర్చి ఇది సరికొత్త పురాణం. సరస్వతీదేవి భద్రకాళి అయిన వైనం. ఈ రుద్రకాళులే రేపు మీ గుండెల్ని చీల్చి రక్తాన్ని తాగుతారు. మీ బుర్రలు బద్దలు కొట్టి మీ పుర్రెల్ని పూలమాలగా ధరిస్తారా? టేక్ కేర్. కలెక్టర్, ఆపండి ఈ వేలం పాటల్ని, చించండి ఆ కాగితం. పదండి నా బయటికి, మీ అంతు తేలుస్తాం. ఏంటండి ఇంకా మీరు అడ్డొస్తారు? తప్పండి. అక్కడేం చేస్తున్నావయ్యా? ఇక్కడ మా ఫ్యామిలీకి వచ్చి మేము గోల్ పెడుతుంటే అక్కడే చూస్తున్నావయ్యా బాబు. చోద్యం చూస్తున్నానండి. ఏంటే నువ్వు మాట్లాడేదే? ప్రభుత్వం తరఫున పనిచేయటానికి ఇక్కడ కలెక్టర్ గారు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా ఆందోళన కాను ఆపటానికి మా పోలీసు బలగం ఉంది. అయినా మీ గుండాలకి పోలీసు వేషాలు వేయించి ప్రజలను కొట్టించటం చోద్యం కాక ఇంకేమవుతుందండి? నువ్వు పోలీస్ అధికారి అయి ఉండి ఏటయ్యా మాటలో? మా అధికారం అంతా పేరులో మాత్రమేనండి.
మా గుండాలు పోలీసు వేసలో ఉన్నారో లేదో కానీ నువ్వు మాత్రం ఎస్పీ వేసలో ఉన్న టెర్రరిస్ట్వి. అవును, రాజకీయ వేషంలో ఉన్న మీలాంటి రాబందుల్లాగా. ఏ ఎస్పీ? మిస్టర్ ఎస్పీ, వాట్ ఇస్ దిస్? ముందు పరిస్థితిని అదుపులో తీసుకోండి. డూ యువర్ డ్యూటీ. నేను డ్యూటీ చేయాల్సి వస్తే ముందు ఈ కుక్కల్ని బొక్కలో తొయ్యాలండి. ఐఎమ్ సారీ సార్. ఇంకెక్కడికి వెళ్తారా? మీ బ్రతుకుల్ని ప్రజలే వేలం పాటు పడతారు. పదండి. వాళ్ళు పారిపోతున్నారు. వాళ్ళు వదలద్దు. పదండి. కారాలో విషం కలిపి మా వాళ్ళందరినీ చంపిన మిమ్మల్ని వదలరా, వదలు. మీ వల్ల ఈ ఊళ్ళో సారా పుట్టిందిరా. మీ వల్ల ఈ ఊళ్ళో మత్తు పెరిగిందిరా. ఈ సారా మంటల్లో మీరు మాడి మచ్చైపోవాలి. కాచుకోండి. ఇది చాలా పెడతాను. నువ్వు చంపదు. నా భర్తను నీ ఇంటికి కావలి కుక్కగా పని చేయించుకున్నావు కదా. చివరికి నీ స్వార్థం కోసం కోర్టులో అబద్ధం చెప్పించి జైలు పాలు చేసావు కదరా. నిన్ను ప్రాణాలతో బ్రతకనివ్వను. నిన్ను ప్రాణాలతో బ్రతకనివ్వను. చచ్చినోళ్ళారా, ఎంతకాలం మీరు చేసిన సారా పాపాలు పాలు పొంగినట్టు పొంగిపోయినాయిరా. ఇవాళ మీ పాపాలతో పాటు మీలాంటి యమనా కొడుకులందరికీ ఊపిరి పోసిన ఈ సారాను, మీ సారాను, ఈ పాపిటి సారాను బుద్ధిపోలు చేస్తారా. అప్పుడు దేశానికి పట్టిన పీడ ఎరగడైపోతుంది. ఆగండి అన్నా, ఆగండి. ఈ సారా వ్యతిరేక మహోద్యమానికి ఊపిరిపోస్తున్న వీరులు మీరు. మీరిప్పుడు వీళ్లను చంపి హంతకులుగా మారడానికి వీల్లేదు. నేను చెయ్యని నేరానికి ఉగ్రవాదిగా ముద్ర వేసి జైలుకు పంపించాడు వీడు. ఇప్పుడు వీడి మనుషులందరినీ ఒకేసారి చంపి ఆనందంగా గర్వంగా ఉరి కంబం ఎక్కుతానన్నా. మీరు మాత్రం మీ బిగిసిన పిడికిళ్లను సడలనివ్వకండి. మీ ఆశయ సిద్ధి కోసం హరోం హరా హరోం హరా అంటూ ఉరకండి. అన్నా, ఈ సారాకు వ్యతిరేకంగా తెలంగాణ స్వర్ణక్క చేసిన సింహ గర్జన, దోపగుంట రోసమ్మ చేసిన రుణ నినాదం, రాయలసీమ సంజక్క పూరించిన శంఖారావం, కోస్తా జిల్లాల అక్కలందరూ ఒక్కటై మోగించిన దండోరా ఇలాగే కొనసాగనివ్వండి. మీ ఉద్యమాన్ని బతకనివ్వండి. వెళ్ళిపోండి, వెళ్ళండి అందరూ. వద్దు.